ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకటే రోజు 2 విషాదాలు జరిగినాయి. మొదటిది ఏంది అంటే, గురుకుల పాఠశాలలో 10థ్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య అయితే, రెండవది శాస్త్ర గ్లోబల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న నీరజ్ స్కూల్ భవనం పైనుండి అనుమానాస్పదంగా కింద పడి మృతి చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంకు 2 ఒకటి షాద్‌నగర్, ఒకటి బాలనగర్ అన్నమాట. మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంకా కల్వకుర్తికి చెందిన ఆరాధ్య 16 సంవత్సరాల వయసు, బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. అనూహ్యంగా ఈరోజు ఉదయం 6:30 సమయంలో గదిలోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోయింది. ఇది ఇలాగ ఉండి ఈ చనిపోయిన అమ్మాయి మృతదేహాన్ని షాద్‌నగర్కి తరలించారు. ఇది ఇలాగ ఉండగానే షాద్‌నగర్ లోపల ఇంకోటి ఘటన చోటు చేసుకుంది. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ప్రైవేటు పాఠశాల భవనం పైనుండి విద్యార్థి కింద పడి చనిపోయిండు. ఆ విద్యార్థి కూడా 10వ తరగతి చదువుతుండడము పలు అనుమానాలకు తావిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు ఎందుకు చనిపోతారు అనే విషయంపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా అలాగే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే పైనుంచి తొప్పున కింద పడేది ఉంది. అది మనం బ్లర్ చేసినాము కొన్ని కారణాల వల్ల. అయితే ఈ సందర్భంగా నీరజ్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి అని ఏబీవీపీకి చెందిన శంషాబాద్ విభాగం జిల్లా కన్వీనర్ సూర్యప్రకాష్ నీరజ్ ఘటనపై ఏబీవీపీ నాయకులను ధర్నా చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ పట్టణంలో శాస్త్ర హై స్కూల్లో జరిగిన ఘటనపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ విద్యార్థి నాయకులపై పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో భాగంగా ఏబీవీపీ జిల్లా విభాగ కన్వీనర్ సూర్యప్రకాష్, జిల్లా కన్వీనర్ చందు, ఎస్ఎఫ్డి రాష్ట్ర కన్వీనర్ ప్రదీప్, సిటీ జాయింట్ సెక్రటరీ పవన్, నగర కార్యదర్శి నవీన్ నాయక్, చాకలి మహేష్, నవీన్ కుమార్, ఎస్ఎఫ్డి కన్వీనర్ మహేందర్, వంశీ, రాకేష్, ఇంకా దాంట్లో అరెస్ట్ అయింది ఇంకా తదితరులు. ఈ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రైవేటు పాఠశాలల్లో లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. పాఠశాలలకు పోటాపోటీగా విద్యార్థులు చదువుల కోసం పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారని, గతంలో మేధా పాఠశాలలో కూడా విద్యార్థికి కరెంటు షాక్ తగిలితే ఆ విద్యార్థికి న్యాయం చేయని ఏబీవీపీ ఆధ్వర్యం నిరసన తెలిపితే పోలీసులు అరెస్ట్ చేసిరన్నారు. అయితే ఈ ఘటనలన్నీ మనం సపరేట్గా విచారణ చేస్తే ఇందుకు 10వ తరగతి విద్యార్థులకు ఈ మానసిక క్షోభకు గురై ఎందుకు చనిపోతున్నారు, తల్లిదండ్రులకు తీరని వేదన ఎందుకోసం అంటే పిల్లలు చేతికొచ్చిన పిల్లలు 14, 15, 16 సంవత్సరాల పిల్లలు చేతికొచ్చిన పిల్లలు చనిపోవడం అనే చిన్న విషయం కాదు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని అలోకేషన్ చేసేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కాకుండా ఇప్పుడు సమగ్రంగా ఒక విచారణ చేసి విద్యార్థుల మానసిక స్థితికి కారణమైంది, ప్రైవేటు పాఠశాలల ఫీజులు గుంజుడేంది, కథ ఏంది, దాని మీద ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు యువతను అందరినీ మనం చనిపోయిన వాళ్ళగా చూడాల్సి వస్తుంది. ఇది ఓన్లీ నేను ఒక విద్యార్థి తండ్రి కోణంలో మాట్లాడుతున్నాను, ఒక జర్నలిస్ట్ కోణంలో మాట్లాడట్లేదు, ఒక విద్యార్థిని తండ్రి కోణంలో మాత్రమే మాట్లాడుతున్నా. కనుక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మార్కులు అవి ఇవి అని పిల్లల మీద కూడా మీరు వెంటి ప్రెషర్ పెట్టకండి. పిల్లలు బతుకుంటే చాలు, బతుకుంటే బలుసాకు తిని బతుకోవచ్చు. ఆ మార్కులు దాంతో మనం పోటీపడి చేసుకుని పిల్లల బిహేవియర్ అంటే ప్రవర్తన మీద కూడా కొద్దిగా తల్లిదండ్రులు నజర్ వేసి కాస్త ఫోన్లు పక్కకి పెట్టి వాళ్ళ మీద కాస్త సమయం చేస్తే, స్కూల్లో ఏం జరిగిందని అడిగితే వాళ్ళ బాధ ఏదైనా తల్లిదండ్రులకు చెప్తుండొచ్చు అని. అయితే ఈ సందర్భంగా బాలనగర్ చెందిన ఒక బీజేపీ నాయకుడు మనకు లైన్లోకి వచ్చి ఒక వీడియో పంపించిండు. అన్న ఏం మాట్లాడుతుండో మీరు కూడా వినండి. థ్యాంక్ యూ. సీఎం సొంత జిల్లాలోనే రోజుకొక విద్యార్థి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే కారణం ఏంటనేది అర్థం కాకుండా ఉన్నది. ఒక విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా పిల్లల పైన వివక్ష చూపిస్తున్నారు? ఈ పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటిది? విద్యా సంస్థల లోపం ఉందా లేకపోతే ప్రభుత్వాలలో లోపం ఉందో ఒకసారి తెలుసుకోండి. అలాగే ఈరోజు గురుకుల పాఠశాలలో ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ పాపకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేసి చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే నిన్న షాద్‌నగర్లో జరిగిన శాస్త్ర స్కూల్లో నిరంజన్ అనే అబ్బాయి బిల్డింగ్ మీదకించి దూకి చనిపోవడం అనేది అది కూడా చాలా బాధాకరమైన విషయము. ఎందుకు పట్టించుకోవట్లేరు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇది మీ దృష్టికి వస్తే బాగుంటుంది. లేదా దీనికి
ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారతీయ జనతా యువ మోర్చా తక్షణమే దీన్ని ఖండిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని అటు విర్లపల్లి శంకర్ గారు కానీ ఇటు అనిరుద్ రెడ్డి గారు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తక్షణమే ప్రైవేట్ స్కూల్ ఉన్న యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించేసేసి ఏం జరిగిందనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటూ, ఆ విద్యార్థులకు ఏదైతే ఉన్న విద్యార్థులను తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. గత సంవత్సరం నుండి 59 మంది పిల్లలు చనిపోతే 2 రోజుల్లోనే రోజుకొకరు చనిపోతున్నారు. దీన్ని మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోగలరని కోరుకుంటున్నాను.